హలో ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. వైద్య చరిత్రలో ఇటీవల ఒక అద్భుతం జరిగింది. రేబిస్ వ్యాధికి గురై చివరి దశకు చేరుకున్న ఒక బాలుడు దాన్ని జయించి ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. సాధారణంగా రేబిస్ వ్యాధి ముదిరితే ఇక దానిపై ఎలాంటి వైద్యం పనిచేయదు. దాని నుండి బతికిబట్ట కట్టిన వాళ్ళు చాలా అరుదు. కానీ తొలిసారిగా ఒక బాలుడు మాత్రం దాన్ని జయించాడు. వైద్య సహాయంతో రేబిస్ మహమ్మారి బారి నుండి తప్పించుకున్నాడు. అసలు ఇదంతా నిజమేనా? రేబిస్ నుండి తప్పించుకోవడం అంత ఈజీయేనా, లేదంటే ఇదంతా కట్టుకథనా? అసలు ఏం జరిగింది పూర్తిగా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లా కచ్వా ప్రాంతానికి చెందిన కరణ్ వయసు సుమారు 15 సంవత్సరాలు. 2026 మార్చిలో అతని ర్యాబిస్ కేసు వైరల్ అయింది. ఆ తర్వాత 2026 ఆగస్టులో కొన్ని రిపోర్టులు కరణ్ రేబిస్ను జయించాడని, చివరి దశ నుండి బయటపడి సాధారణ స్థితికి చేరుకున్నాడని వార్తలు చెబుతున్నాయి. ఈ కేసులో నిజానిజాలేంటో మనం మున్ముందు తెలుసుకుందాం. అలాగే 5 వ్యాక్సిన్లు 22 రోజుల కాలంలో అతనిపై ఎలాంటి ప్రభావం చూపాయో కూడా తెలుసుకుందాం. 2025 డిసెంబర్ 8న కరణ్ వారణాసి సమీపంలోని అర్హువా ప్రాంతంలో తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ పొరుగు ఇంట్లో స్వదేశీ జాతి కుక్కకు ఒక చిన్న పిల్లాడు ఆహారం పెడుతున్నాడు. అప్పుడు కరణ్ ఆ పిల్లవాడిని లాగినందుకు కుక్క అతని చేతిని కొరికింది. వెంటనే కరణ్ కుటుంబం అతనికి టెటనస్ ఇంజెక్షన్ వేయించింది. ర్యాబిస్ వ్యాక్సిన్ కోసం ఆసుపత్రికి వెళ్లినా గుంపు ఎక్కువగా ఉండడం మరియు ఒక సిబ్బంది టెటనస్ తీసుకుంటే చాలు అని చెప్పడంతో వారు ఆగిపోయారు. దీంతో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోర్సు పూర్తి కాలేదు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం 1 లేదా 2 డోసులు మాత్రమే తీసుకున్నారు. దాని ఫలితంగా సుమారు 4 నెలల తర్వాత, అంటే 2026 మార్చిలో కరణ్కు తలనొప్పి, మైకం, కింద పడిపోవడం, ఆ తర్వాత కుక్కలా మొరగడం, నోటి నుంచి లాలాజారం, నీరు చూస్తే భయం, మాట్లాడకపోవడం వంటి ప్రవర్తనలు మొదలయ్యాయి. కుటుంబం మొదట మంత్రతంత్రం అనుకుని గుడికి తీసుకువెళ్లారు. తర్వాత స్థానిక ఆసుపత్రి, అక్కడి నుండి మీర్జాపూర్ జిల్లాసుపత్రి, వారణాసి BHU వైపు తీసుకెళ్లారు. కొంతమంది డాక్టర్లు చివరి దశ రేబిస్ 3-4 రోజుల్లో చనిపోతాడని చెప్పారు. చీకటి గదిలో ఉంచండి, ఎవరూ తాకకూడదని సూచించారు. ఆ తర్వాత కరణ్ వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత వారి బంధువు రిటైర్డ్ హెల్త్ సెంటర్ సిబ్బంది సహాయంతో అర్హువా ప్రైమరీ హెల్త్ సెంటర్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ప్రారంభించాడు. తండ్రి బైలాల్ చెప్పినట్లు మొదటి డోసు, 3 రోజుల తర్వాత రెండోది, వారం తర్వాత మూడోది, తర్వాత 2 వారాల్లో మరో 2, మొత్తం సుమారు 22 రోజుల్లో 5 డోసులు కరణ్ తీసుకున్నాడు. కొంత మెరుగైంది. ఇంటికి తీసుకువచ్చాక 1 నెలకు మళ్లీ సమస్య కనిపించగా మరో 2 డోసులు ఇచ్చారు. మొత్తం 7 డోసులు. కరణ్ ర్యాబిస్ నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం 2026 ఆగస్టు రిపోర్టు ప్రకారం కరణ్ పూర్తిగా బాగున్నాడు. 9వ తరగతి చదువుతున్న కరణ్ స్నేహితులతో ఆడుకుంటున్నాడు. కొన్ని మీడియా రిపోర్ట్లు దీని యూపీలో రేబిస్ చివరి దశ నుంచి బయటపడిన మొదటి కేసుగా ప్రచారం చేశాయి. కానీ ఇదంతా ఒకవైపు మాత్రమే. ఈ కేసులో 2వ వర్షన్ కూడా ఉంది. ఇది మనకు మింగుడు పడకపోవచ్చు. ఈ కేసును పరిశీలించిన డాక్టర్లు, సైకియాట్రిస్టులు చెబుతున్న కథనం ఒకసారి పరిశీలిద్దాం. 2026 మార్చి చివరిలో BHU డాక్టర్లు మరియు సైకియాట్రిస్ట్ డాక్టర్ షెఫాలి బత్రా ఈ కేసుకు సంబంధించి వివరమైన క్లినిక్ మరియు సైకియాట్రిక్ అసెస్మెంట్ చేశారు. వారు కరణ్కు సోకింది రేబిస్ కాదు అని నిర్ధారించారు. ఇదంతా మానసిక ఒత్తిడి, ట్రామా, శారీరక లేదా న్యూరోలాజికల్ లక్షణాలుగా వ్యక్తమయ్యే పరిస్థితి అని తేల్చారు. కుక్క కాటు, అసంపూర్ణ వ్యాక్సినేషన్, రేబిస్ గురించి వైరల్ వీడియోలు, భయం కారణంగా పిల్లవాడిలో ట్రామా రెస్పాన్స్ ఏర్పడి అతను రేబిస్ లక్షణాలను, అంటే మొరగడం, భయం మొదలైనవి అనుసరించాడని వారు చెప్పారు. రేబిస్లో మనుషులు కుక్కలాగా మొరగరు అన్నారు. క్లాసిక్ లక్షణాలైన జ్వరం, అజిటేషన్, హైడ్రోఫోబియా, ఏరోఫోబియా, న్యూరోలాజికల్ డిస్ఫంక్షన్ లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ కేసులో ల్యాబ్ కన్ఫర్మేషన్, యాంటీబాడీ టైటర్స్ మొదలైనవి రేబిస్ను సూచించలేదన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.